రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ పిడుగులాంటి వార్త చెప్పేందుకు సిద్ధమైంది. జిల్లాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాల సంఖ్యను కుదిస్తామని గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాల విభజనకు సంబంధించి ఓ ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలకు 33 జిల్లాలుగా విభజించింది. ఇప్పుడు వాటిని 17కు కుదించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా ఆ కథనంలో రాశారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని ఇప్పటికే నిర్ణయించినట్టుగా చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పినట్టుగా అందులో రాశారు. ఈ లెక్కన రాష్ట్రంలో 18 జిల్లాలు రద్దు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గ కేంద్రాలుగా లేని ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత అంశాలే దీనికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. తాను ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గం వివిధ జిల్లాల పరిధిలో ఉండటం వల్ల కలెక్టరేట్ల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే లోక్సభ నియోజకవర్గాన్నే జిల్లాగా చేస్తే సమాచారం అంతా తన చేతుల్లో ఉంటుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జిల్లాల రద్దుతో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. 33 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు చేరువయ్యాయి. 33 జిల్లాలకు అనుగుణంగా గత ప్రభుత్వం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి జిల్లాలకు 17కు కుదిస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర అంశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థుల పుస్తకాల్లో 33 జిల్లాల గురించి చేర్చారు. వాటిని మ్యాప్లతో సహా మార్చాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. 2 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు. దీనికి తోడు కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయ భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిరుపయోగమవుతాయి. జిల్లాల విభజనతో రియల్ ఎస్టేట్ కూడా చాలా పెరిగింది. భూముల ధరలు పెరిగాయి. ఇప్పటికే జిల్లాలు కుదిస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటి నుంచి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ కుదేలైంది. భూముల ధరలు పడిపోయాయి. ఇప్పుడు 17 జిల్లాలే ఉంటాయనే వార్త రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.